హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. భగవంతుని అవతారములలో 17వ అవతారమైనటువంటి వేద వ్యాస గురించి ఈరోజు మనము చెప్పుకుందాము. తతః సప్తదశే జాతః. 17వ అవతారంలో భగవంతుడు సత్యవతి దేవి పరాశర మునులకు వ్యాసదేవునిగా జన్మించాడు. ఏకముగా ఉన్నట్టి వేదాన్ని విభజించి అతడు వేదవ్యాసుడయ్యాడు. వేదవ్యాసుని చరితమును మనము భాగవత కథలలో విపులంగా ఇదివరకు కూడా మనము చర్చించుకునే ఉంటాం. వేదవ్యాసుడుకి గురువు గారు నారదుల వారు. నారదుల వారి యొక్క ఆదేశానుసారము ఏకముగా ఉన్నట్టి వేదాన్ని ఆయన 4 వేదాలుగా విభజించారు. అలాగే ఆయన భాగవతాన్ని, మహాభారతాన్ని కూడా రచించడం జరిగింది వేదవ్యాసుడు. అంతేకాదు ఎవరైతే ఈ ప్రవచనకారులెవరైతే ఉంటారో వీరందరినీ కూడా వేదవ్యాసుని యొక్క ప్రతినిధిగా భావిస్తారు. అందుకనే వారి కూర్చునే ఒక ఆసనాన్ని వ్యాసపీఠం అంటారు. ఎందుకు అంటే ఈ శాస్త్రాలని అంటే వేదాలని, అలాగే మనకి ఈ యొక్క మహాభారతము, ఈ భగవద్గీత, భాగవతము, పురాణాలు ఇవన్నీ కూడా మనకి వేదవ్యాసుడే మనందరికి కూడా అందించాడు కాబట్టి, ఆయన మనందరికీ కూడా గురువు కాబట్టి, అందుకని ప్రతి ఒక్క ప్రవచనకర్తను కూడా ఇతను వ్యాస ప్రతినిధి అంటారు. అలాగే ఆచార్యుల యొక్క జన్మదినాన్ని కూడా వ్యాస పూజగా జరుపుకుంటారు మన సనాతన ధర్మములో. అందుకని వేద వ్యాసుడికి మన యొక్క సనాతన ధర్మంలో విశిష్టమైన స్థానాన్ని భగవంతుడిచ్చాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బో. హరే కృష్ణ.